దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన వాక్య పరిచర్యను ధ్యానించుకోవటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. పదే పదే భక్తుడు ప్రేమ 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 అని, ప్రేమలో ఉన్న ఆ మాధుర్యాన్ని, ప్రేమలో ఉన్న అర్థాన్ని, ప్రేమలో ఉన్న ఆ మహిమను మనలో అద్దటానికి, మనలో పోయటానికి ఆయన తన వాక్యాల ద్వారా మనలలో ఆత్మకార్యము జరిగిస్తున్నట్లుగా, ప్రేమ కార్యము జరిగిస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనే పదాన్ని వివిధ విధాలుగా ఆయన మాట్లాడుతూ, ఆ ప్రేమలో ఎన్ని లోతులున్నాయి, ఎన్ని కోణాలున్నాయి, ఎన్ని విధాలుగా ఒక మానవుడు ఆ ప్రేమను సంతరించుకోగలడు, ఆ ప్రేమతో నింపబడి ఈ లోకములో మరి దేవుని వలె, దేవుడు ఎలాగున ప్రేమమయుడో అలాగున ఆ ప్రేమలో ముందుకు కొనసాగగలడు. అదే మాటలు తన మరి వాక్యాల్లో పొందుపరిచి ఆయన దేవుని యొద్ద నుంచి పొందుకున్న ప్రేమను మరి ఆ దినాలలో ఉన్న విశ్వాసులతో పాటుగా ఈ దినాలలో ఉన్న మనము కూడా ఆ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోవాలని ఈ మాటలు ఆయన రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మరి ఆయన చెప్తున్న మాట, ఈ ప్రేమ, దేవుని ప్రేమను మనం ఎలాగ పొందుకోగలం? ఆయన ఎప్పుడు దేవాది దేవుడు అనే ఆయన ఎవరికి ఎప్పుడు కనపడలేదు. ఆయన ఏ మానవుడు కూడా చూడలేడు. కానీ ఆ దేవుని ప్రేమ ప్రత్యక్షంగా మానవులమైన మనం అనుభవించాలంటే ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ దేవుడే మన మధ్య సంచరిస్తాడు, మనలో నివసిస్తాడు. అంతేకాదు ఆయన మన ప్రేమ, ఆయన యొక్క ప్రేమ మనలో సంపూర్ణం అవుతుందని ఆయన మరి బయలుపరుస్తున్నట్లుగా చూడగలము. అంటే దేవునిని ఎవ్వరు కూడా ఎప్పుడు చూడలేదంటే నిజంగానే దేవుడు ఎవరండి? వెలుగు అయి ఉన్నాడు. అంతేకాదు ఆయన ఆత్మ అయి ఉన్నాడు. 1 కొరింథీ 3:17, యోహాను 4:26 ప్రభువే ఆత్మ, దేవుడు ఆత్మ అని రాయబడింది. ఆత్మ స్వరూపి అయిన దేవుణ్ణి ఎవరు కూడా ఎప్పుడు చూడలేదు, చూడలేదు, చూడలేడు కూడా. ఎందుకంటే ఆయన వెలుగు మహిమాన్విత్వానికి ఏ నరుడు కూడా పట్టుకోలేడు. ఆఖరికి మోషే భక్తుడు ఒకరోజు అడుగుతాడు. పాత నిబంధనలో మనం ధ్యానిస్తే గనక మోషే ఒకరోజు అడుగుతాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించయ్యా అని అని చెప్పేసి అడుగుతాడు. నిర్గమకాండములో ఈ మాటలు మనము చూడొచ్చు. 33వ అధ్యాయము 18-23 వరకు చూస్తే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా మరి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు మోషే. దేవునికి ఆయనకి కొంచెం ఇంటిమసీ ఏర్పరచబడింది. ఆ యొక్క చనువును పునస్కరించుకొని ఆయన ఏమడుగుతున్నాడంటే, అయ్యా నీ మహిమను నాకు చూపించు అంటే గనక అప్పుడు అక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు అనెను. దేవుడు మోషేతో స్పష్టంగా బయలుపరుస్తా ఉన్నాడు. ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా మరి నా ముఖం చూచి బ్రతకజాలడు. కనుక నువ్వేం చేస్తావంటే, ఇదిగో అక్కడ ఒక సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ మీద నువ్వు నిలువు. ఆ మహిమ మరి నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుంటుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును నీవు చూస్తావు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పెను. అంటే అతి భయంకరుడైన దేవునిని చూచి మానవుడు బ్రతకలేడు.
ఆఖరికి దేవదూతను చూస్తేనే మానవుడు మరి బ్రతకలేని విధంగా అయిపోతాడు. దానియేలుకి మరి అక్కడ దేవదూత ప్రత్యక్షమైనప్పుడు అతను వణుకుతూ అసలు ఇక నిలబడలేకుండా జారిపోతాడంట. ఇక ఆ తాకిడికి, ఆ ప్రభావానికి తట్టుకోలేక. అంటే దేవుని యొక్క ఆ ప్రభావపు తాకిడి మరి మానవుడు తట్టుకోలేడండి. అందుకే ఇక్కడ యోహాను భక్తుడు ఏమి రాస్తున్నాడు? ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఒకవేళ చూడటానికి ప్రయత్నించాడా? మరి ఇట్టి విధంగా మోషే కోరుకున్నట్లుగా ఎవరైనా కోరుకున్నారా? చూచి తట్టుకోలేరు గనక మోషే అంతటి వాడినే దేవుడు ఏం చేశాడు? ఆ బండ సందులో ఉంచి తన అరచెయ్యి అతనికి అడ్డు పెట్టేశాడంట. తను దాటి వెళ్ళిన దాకా అతని యొక్క దేవుని యొక్క మహిమ తాకిడికి అతను నశించిపోకుండా దేవుడే తన హస్తంతో అతన్ని భద్రపరిచాడంట. ఆయన దాటి వెళ్ళిన తర్వాత ఆయన వెనుక భాగం మాత్రమే మరి మోషే చూడగలిగాడంట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవునిని మనం చూడటం అంటే ఆయన ప్రత్యక్షంగా చూడటం అని కాదు గాని మరి ఏ మనుష్యుడు దేవుని సంకల్పాలను లేకుంటే ఉద్దేశాలను పూర్తిగా గ్రహించలేరు. ఆయన చిత్తాన్ని, ప్రేమను మరి ఆయన స్వయంగా బయలుపరిచిన కృపను అర్థం చేసుకోలేరు. దేవుడు తన స్వభావ రీత్యా అదృశ్యుడు. తన ఉనికి పరిపూర్ణత విషయంలో మానవ గ్రహణ శక్తికి అందనివాడు. కాబట్టి ఆయన సమీపించటం, లేకుంటే చూడటం, లేకుంటే ఒక సన్నిహితునులాగా మరి స్నేహితునులాగా సంభాషించటం సాధ్యం కాదు. అదొక మోషేకే సాధ్యమైంది. మరి ఆ యొక్క అబ్రహాముకే సాధ్యమైంది. అంటే మరి తద్వారా ఆయన నిజ స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు గాని ఆయన యొక్క స్వరాన్ని మాత్రమే విన్నారు. అంటే ఆయన మరి ఆ ఆయనను కంటితో చూడగలిగే భాగ్యము, మరి సమీపించగలిగే భాగ్యము వారికి మరి ఆ కంటితో చూడగలిగిన భాగ్యం వారు పొందుకోలేదు గాని ఆయన సమీపానికి వెళ్ళి ఆయనతో సంభాషించగలిగిన ఆ భాగ్యాన్ని వారు పొందుకున్నారు. అంటే దేవుణ్ణి ఆ ఆ యొక్క ఆ స్వరాన్ని వినగలుగుతున్నారు, దేవునితో సహవాసం చేయగలుగుతున్నారంటే ఏంటంటే మనము దేవుని పరిశుద్ధులను, లేకుంటే దేవుని ప్రజలను అట్టి విధంగా మనం ప్రేమించాలి. అంటే దేవుడు అదృశ్యుడు, అతీతుడు. అంతేకాదు మానవ గ్రహణ శక్తికి అతీతుడు గనక మరి ఆయనను ఎవరు చూడలేరు గనక ఇప్పుడు మనము ఆ దేవుని స్థాయికి మనం వెళ్ళి ఆయన చూడాలంటే దేవుని ప్రేమ మన హృదయాలలో నింపబడినప్పుడు సాటి సహోదరుని చూస్తే మరి దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడతామంట. ఆ ప్రేమలో దేవుని మనము దృష్టించగలమట. అంటే దేవుని అదృశ్యత, ఆవశ్యకత మరి ఆ మా ఆ దేవాది దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి చూడలేము గనక క్రీస్తు ప్రత్యక్షత ద్వారా, క్రీస్తు నరావతారిగా ఈ లోకంలోకి వచ్చుడు ద్వారా దేవునిని మరి మానవులమైన మనము చూడగలము. ఆ దినాలలో ఫిలిప్పు అడుగుతాడు, అయ్యా మా తండ్రిని కనపరచు, అంతే చాలు. అంటే ప్రభు అంటాడు, ఫిలిప్పు ఇంతకాలం నేను నీతో ఉన్నా నువ్వు గ్రహించలేదా? నన్ను చూచిన వాడు మరి తండ్రిని చూచినట్టే కదా అన్నాడు. అంటే నేను పరలోకం నుంచి దిగి వచ్చానంటే ఆయనలో నుంచి నేను సపరేట్ అయి వచ్చేసాను ఈ భూమి మీదకి నరావతారిగా. ఎందుకంటే మీరు దేవుని యొద్దకు వెళ్ళలేకపోతున్నారు గనక నేనే దేవుని కుమారుడుగా ఈ లోకానికి మీ యొక్క మరి ఆ యొక్క శరీర తత్వాన్ని, రక్త మాంసాలు ధరించి ఈ భూమి మీదకి నేను వచ్చానని మరి అక్కడ ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే దేవుని భౌతిక ప్రత్యక్షత ఏ మానవుడు పొందుకోలేకపోయాడండి. మరి ఆత్మ దర్శనం పొందుకున్నారు కదా, ఆ స్వరాన్ని వినగలిగారు,
కానీ మరి కానీ ప్రత్యక్షంగా భౌతిక రూపంగా ఎవరు ఆయన చూడలేదు. మరి క్రీస్తు ఈ లోకానికి రాకముందు మరి అనేక మంది భక్తులు, మరి పరిశుద్ధులు, మరి యొక్క ప్రవక్తులు దేవునితో అటాచ్‌మెంట్ కలిగున్నారు గాని, కానీ అదంత డీపర్ కనెక్షన్ గా లేదు. కేవలము దేవుడు మరి మానవుడు అనే మరి ఆ యొక్క సెపరేషన్ ఉన్నట్లుగా మనము చూడగలము. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడికి మరి మానవునికి మధ్య ఒక వారధి, ఒక బ్రిడ్జి ఏర్పరచబడింది. దేవునిని క్రీస్తు రూపంలో మానవుడు చూడగలుగుతున్నాడు. మరి మనం చూచినట్లయితే అసలు దేవుని యొక్క మహాత్మ్యం మనము చూస్తే గనక మొదటి తిమోతి 1:17 ఆయన ఎవరు అంటే గనక అక్షయుడు, అదృశ్యుడగు దేవుడై ఉన్నాడు. 6:16 చూచినట్లయితే మరి ఆయన సమీపింపరాని తేజస్సులో వసించేవాడు, అమరత్వం కలిగిన వాడు, మనుష్యులలో ఎవడు ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. హల్లెలూయా! ఎవరు కూడా ఆయన చూడనేరడు. ఎందుకైన 1000 సూర్యులకు మించిన తేజము కలిగిన వాడు, సమీపింపరాని తేజస్సులో ఎక్కడో ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడుగున్నాడు. ఆ దేవుణ్ణి ఎవ్వరు కూడా ఎప్పుడు చూడలేదు, ఎవడు చూడనేరడు. కనుక అటువంటి దేవుణ్ణి లోకానికి ఎవరు బయలుపరిచాడంటే క్రీస్తు ప్రభువు మాత్రమే. మరి ఎలాగున బయలుపరిచాడని చూచినట్లయితే గనక కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా! అదృశ్య దేవుని స్వరూపి. ఆ దేవుడు అదృశ్యుడు, అక్షయుడు. ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. కానీ ఆ అదృశ్య దేవుని స్వరూపము ఎవరైనా క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. 1:18 యోహానులో మరి భక్తుడు అంటున్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ యోహాను చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడు ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు, కానీ మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే ఆ దేవుని ప్రేమ మీ హృదయాలలో నింపబడుద్ది. మీలో నుంచి దేవుడు ఎదుటి వారికి మరి ప్రత్యక్షంగా కనపడతాడని ఇక్కడ ఆయన తన మరి బోధనల్లో మనకి తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే దేవుడు, కుమారుడు స్వభావరీత్యా ఐక్యంగా ఉన్నారు. పరలోకంలో మరి వారిద్దరూ ఒకే మహిమను కలిగి ఉన్నారు. ఒకే శక్తి, ఒకే ప్రభావము కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో నింపబడతా ఉంటే, ఒకరినొకరు మనం ప్రేమించుకుంటా ఉంటే, దేవుని ఆత్మ తాకిడి మనలో నింపబడతా ఉంటదండి. ఆత్మ ఫలము మనలో పెంపొందుతా ఉంటది. అంతేకాదు మరి ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయబడతామంటే దేవునికి నివాస స్థలంగా మనం కట్టబడతాం. ఈ ఆత్మ ద్వారా దేవుడు మనలో నివసిస్తాడు. అంతేకాదు దేవుని సన్నిధిని మనలో నిశ్చయంగా ప్రస్ఫుటంగా మనలో కనపడుద్ది. అంటే ఈ సమాధానంతో జీవించే వారికి ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు వారిలో నివసిస్తాడు. అంటే అసలు ఈ యొక్క మాట యొక్క ఉద్దేశం, ఈ వాక్య యొక్క ఉద్దేశం మనం చూస్తే ఒకరినొకరు ప్రేమించుకోవాలనే పిలుపు ఈ యొక్క అపోస్తుల యొక్క బోధలో ప్రధాన ఇతివృత్తంగా మనకు కనపడుతున్నట్లుగా చూడవచ్చు. ఈ దేవుని యొక్క ఈ అగాపే ప్రేమ మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమను ప్రతిబింబించే నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమ. మరి ఇది జాతి, మత, సామాజిక పరమైన హద్దులను అధిగమించింది. మరి తొలి క్రైస్తవ సమాజాలు ఒకరి పట్ల ఒకరు చూపించిన ప్రేమ
చాలా ప్రసిద్ధి చెందిందండి కదా. ఇది చుట్టుపక్కల సమాజానికి ఒక శక్తివంతమైన సాక్ష్యంగా నిలిచింది కదా. అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో మనము చూస్తే అందరూ కూడా వారు ఒక ఉమ్మడి కుటుంబంగా జీవించారంట. అందరూ స్థిరాస్తులు అమ్మి వేశారంట. ఎవరి అక్కర కొలది వారికి పంచి పెట్టారంట. బీద తేడా గొప్ప అనే తారతమ్యాలు లేకుండా, మరి ధనికుడు పేదవాడు లేకుంటే కులము జాతి మతం అనే తేడా లేకుండా అందరూ సమిష్టిగా జీవించారట. ఈ ప్రేమ అనేది కొనసాగాలనేది మరి భక్తుని యొక్క ఉద్దేశమైనది. దేవుని ప్రేమ మరి ఎలా కనపరచబడుతుందంటే మన క్రియలలో మాత్రమే కనపరచబడుద్ది. అంతేగాని ఒట్టి మాటల్లో కాదు. వాళ్ళు ఏం చేశారు? వారు ఆస్తుల్ని అమ్మేశారంట. స్థిరాస్తులు మరి ఆ చేతిలో ఉన్న లిక్విడ్ క్యాష్ తెచ్చిచ్చారంట. మరి స్థిరంగా ఉన్న ఆస్తులు కూడా అమ్మి వేశారట. అసలు అబ్బా, దేవుని ప్రేమ వారిని ఎంత బలవంతం చేసిందండి. అసలు ఆ ప్రేమలో వాళ్ళు తలమునకలైపోయారు కదా. ఆస్తి అమ్మి మరి బీదలకి ఇవ్వు బాబు అని చెప్పేసి ఒకడు పరలోక రాజ్యం నిత్య జీవం కొరకు ప్రభు దగ్గరికి వస్తే, ఎదుగో అయ్యా ఎటు విధంగా నువ్వు చేయమంటే వాడు చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. మిగులు ఆస్తి గలవాడంట. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నూతన నిబంధన ఆది అపోస్తుల మరి ఆ నూతన ఆరంభంలో మనము చూస్తే మనుషులు అనుదినం ఆత్మలు ఆ సంఘంలో చేర్చబడతాను అన్నట్టు. అనుదినము కూడా చేర్చబడిందంట ఆ సంఘం. అది సంఖ్య ఎంత విపరీతంగా విస్తరించిందంటే 3000 5000 కాదు, ఇక రోజు రోజుకి సంఖ్య అపరిమితం అయిపోతా ఉన్నది. అందరి అవసరాల కొరకు అందరూ కూడా త్యాగపూరితంగా దేవుని ప్రేమను కనపరిచారు. అంటే ఇది ప్రేమ అనేది ఒక భావోద్వేగం కాదండి. ఇతరుల మేలులను కోరే ఒక క్రియాశీలకమైన ఎంపిక. తొలి క్రైస్తవుల పట్ల మనకున్న ప్రేమ యొక్క ప్రత్యక్ష ఫలితమే దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ప్రతిఫలంగా ప్రేమను పంచని వారి ప్రేమించడమే దైవిక ప్రేమ. అంటే మనం చాలా మంది మన కుటుంబాన్ని మనం చాలా ప్రేమించుకుంటాం. కానీ ప్రేమను పంచని వారిని కూడా ప్రేమించడం అనేది దైవిక ప్రేమ. ఎవరైనా ప్రేమను తిరిగి చూపించకపోయినా నిజమైన ప్రేమ ప్రేమిస్తూనే ఉంటది. దైవ ప్రేమ కలిగిన వారికి ఎవరినైనా ప్రేమించే ఆ సామర్థ్యం ఉంటది. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట ఏం చెప్తాడంటే, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లు కూడా అలా చేస్తున్నారు కదా, అవునా కాదా? మరి ఆ దినాలలో లీస్ట్ గా పరిగణించబడే కేటగిరీ సుంకర్లు కూడా అట్లా చేస్తున్నారు కదా కదా. మరి మీరు ఎక్కువ ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి ఇక్కడ మత్తయి 5:46లో ప్రభు ప్రశ్నిస్తా ఉన్నాడు. మిమ్ములు ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే అంటే ఎవరిని మనం ప్రేమించాలి? మన ప్రేమించని వారిని సహితము మనము మనను ద్వేషించే వారిని సహితము మనం ప్రేమించాలని ఇక్కడ ప్రభు మరి సెలవిస్తున్నట్లుగా మనము చూడగలము. ఒక్కొక్కరు ప్రేమించాలనేది ఇదొక నైతిక బాధ్యతగా. అంటే ఆ విధంగా ప్రేమించడం ద్వారా జరిగే అద్భుతం ఏంటంటే తండ్రి అయిన దేవుడు వారిలో నివసిస్తాడు. దేవుడు మనలో పని చేస్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను మనలో మనం పంచే ప్రేమ ద్వారా ఇతరులు చూస్తారు. అంటే దేవునితో సహవాసము నుండే దేవుని ప్రేమ ఉద్భవిస్తుందండి. దేవుడు విశ్వాసులో నివసించినప్పుడు ప్రతి ఒక్కరూ దాన్ని చూస్తారు. ప్రేమ అనేది దైవిక నివాసానికి ఒక ప్రత్యక్షత. అది విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ ఫలాలను ప్రదర్శిస్తుంది. తోటి క్రైస్తవులు ప్రేమించే విశ్వాసులు దేవుడు నివసిస్తాడు. అంటే ఇది ఒక గంభీరమైన మర్మముగా నూతన నిబంధన యొక్క వాగ్దానంగా మనము చూడవచ్చు. పాత నిబంధనలో మనము చూస్తే గనక దేవుని సన్నిధి తరచుగా
దేవాలయముతో లేకుంటే ఆ గుడారముతో ఆ మందస్సముతో ముడిపడి ఉన్నట్లుగా మనము చూడగలము. కానీ నూతన నిబంధనలోకి వస్తే క్రీస్తు ద్వారా విశ్వాసులందరూ ఏమైపోయారు? దేవునికి, పరిశుద్ధాత్మకు ఆలయమైపోయారు. మరి దేవుని యొక్క వాళ్ళతో వ్యక్తిగతమనే ఈ యొక్క అనుబంధం అయిపోయిందంటే ఆయన మనలో నివాసము చేస్తుంటుండగా యేసు క్రీస్తు ప్రభు చేసిన ప్రాయశ్చిత్త కార్యం అనేది మనలో ప్రస్ఫుటంగా కనపరచబడుతుంది. అంటే మనం ఎట్టి విధంగా నూతన పరచబడతామంటే యెహెజ్కేలు 36:27లో చూచినట్లయితే దేవుడు తన ప్రజలలో తన ఆత్మను ఉంచుతానన్న వాగ్దానము, ఆయన సన్నిధిని ప్రేమించాలనే ఆజ్ఞతో సహా దేవుని ఆజ్ఞలను పాటించటానికి విశ్వాసులకు ఒక శక్తి, ఒక ప్రోద్బలం, ఒక ప్రేరేపణ కలుగుతున్నట్లుగా మనము చూడగలము. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ మీద శుద్ధ జలము జల్లుతాను, మీ అపవిత్రత అంతా తీసివేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, మీలో రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. అంటే ఎందుకు రాతి గుండె తీసేస్తానంటున్నాడు? మన యొక్క స్వార్థపు హృదయాలు తీసివేసి మన కొరకే మనము జీవించాలనే ఆ స్వార్థము తొలగిపోయి మన గుండెను కరిగించి, మన హృదయాన్ని కరిగించి, ఆ ప్రేమతో నింపి, ఆ జాలి, ఆ కనికరముతో మనల్ని నింపి, సాటివాడిని ప్రేమించే విధంగా ఆత్మదేవుడు మనల్ని మలుస్తాడు. మరి 1 కొరింథీ 6:19-20లో చూచినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎందుకు మనము యేసు రక్తము, యేసు ప్రాణమనే ఆ క్రయధనము చేత, వెల చేత మనము కొనబడి ఉన్నాము? దేని కొరకు? దేవుడు మనలో నివసించటానికి, ఆత్మస్వరూపుడుగా, ప్రేమ స్వరూపుడుగా మనలో నివసించి, పరిశుద్ధాత్మకు ఆలయంగా, కొలువుగా చేయబడి మనము దేవుని మహిమపరచటానికి, సాటి మానవుణ్ణి ప్రేమించటానికి దేవుడు మనలో నూతన స్వభావము, నూతనమైన గుండెను అనుగ్రహింప చేస్తున్నాడు. ఆయనే మనలో ఆత్మస్వరూపుడుగా నివసిస్తున్నాడు. దేని కొరకు? ఆ ప్రేమ ప్రవాహం మనలో పొంగి పొర్లడానికి, ఆ ప్రేమను సాటి మానవునికి పంచటానికి. దాని ద్వారా కలుగుతున్న బెనిఫిట్ ఏంటి? మా దేవుణ్ణి మనం ఎప్పుడూ చూడలేము, కానీ మన ప్రేమ ద్వారా మనలో ఉన్న దేవుణ్ణి మనము ప్రత్యక్షపరుస్తా ఉన్నాం. హల్లెలూయా! దేవుడంటే ఇలా ఉంటాడు. చాలా అపాయంలో ఎవరైనా ఉన్నారనుకోండి, చాలా అవస్థతలో ఉన్నారనుకోండి, ఎవరైనా మేలు చేస్తే ఏమంటాడు? అమ్మా, దేవుడిలాగా వచ్చి సహాయం చేశావు అంటారు. అవునా కాదా? మనం కూడా చాలా సార్లు చెప్పుంటాం కదా. దేవుడిలాగా వచ్చి సహాయం చేశారండి, లేకుంటే అసలు ఈ సమస్య నుంచి మరి నేను గట్టెక్కలేను, ఈ సమస్య నేను అధిగమించగలిగే దాన్ని కాదు అని చాలా సందర్భాలలో మానవులు ఈ మాట మనుషులకు ఆపాదిస్తూ ఈ మాట పలుకుతారు. దేవుడిలాగా నువ్వు సహాయం చేసావంటే, దేవుడి స్వభావం ఏంటి? ఈ విధంగా ఆదుకునే స్వభావము, ప్రేమించే స్వభావము, సహాయం చేసే స్వభావము. అంటే ఆ స్వభావాన్ని, దేవుని స్వభావాన్ని మనము ధరించుకొని సహోదరులను ఇట్టి విధంగా మనము ప్రేమించబద్దులమై ఉన్నాం. అంటే దేవుని పరలోకంలో దేవుని మహిమ, ఆ కుమారుడు ఆయనలో కలిగి ఉన్న ఐక్యత, అది ఎలాగున ఈ లోకంలో సర్వవ్యాప్తం అవుద్దంటే ఆత్మ ద్వారా, తన ప్రేమను మనకు అనుగ్రహించుట ద్వారా, మరియు ఆయనతో సహవాసం ద్వారా దేవుడు మనలో నివసిస్తాడు. ఒకరినొకరు ప్రేమించుకునేవారు దేవుని ఆత్మను చనపరుస్తారు. హల్లెలూయా! వారిలో దేవుడు ఉన్నాడు అన్నది వారు బయటికి ప్రదర్శించాలంటే ఎలాగున? ఎదుటి వారిని ప్రేమించడం ద్వారానే. వారు ఆత్మ ద్వారా
దేవునికి తగిన నివాసంగా కట్టబడతారు. ఆత్మ ద్వారా దేవుడు వారిలో నివసిస్తారు. అటువంటి వారు దేవుని సన్నిధిని నిశ్చయంగా అనుభవిస్తారండి. హల్లెలూయా! ఆ అనుభవంలో నుంచి సాటివానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా! కదా! దేవుని ప్రేమను కనపరచటం అంటే క్రియలేనండి. ఒట్టి ఒట్టి మాటలు కాదు కదా! మరి దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, దేవుని కొరకు ఈ కార్యాలు నేను చేస్తున్నానంటే అవి మన జీవితంలో మరి అవి ఖచ్చితంగా క్రియాపూర్వకంగా కనపరచబడాలి. దేవుడు మనకి ఈ ఆజ్ఞ చేయమని చెప్పాడు. ఆజ్ఞను పాటించామంటే ఎప్పుడు చేయగలం అది? క్రియల్లోనే చేయగలము. అబ్రహాముకి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. వెళ్ళు నీ కుమారుడిని తీసుకొనెళ్ళి ఆ బలిపీఠం మీద అర్పించు అంటాడు. అంటే అప్పుడు అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళిపోయి మరి ఆయన ఏం చేశాడు? మరి ఆ కుమారుడిని అర్పించాడు. ఆయన గురించి రాయబడిన మాటలు విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగ చేస్తుందని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది కదా! అంటే ఈ క్రియలు దేవుడు చెప్పిన మాట, సాటి మానవుని మరి ప్రేమించు అని చెప్పిన మాట, అది మనలో సంపూర్ణం కావాలండి. పరిపూర్ణం కావాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము పరిపూర్ణులు కావాలని కోరుకుంటున్నాడు. మనలో ఏం పరిపూర్ణమవుద్ది? దేవుని ప్రేమే. ఆయన స్వభావానికి అనుగుణంగా ఆ ప్రేమ మనలో పరిపూర్ణమవుద్దండి. ఈ పరిపూర్ణమవటం అంటే ఒక లక్ష్యాన్ని, ఒక ఉద్దేశాన్ని మనం నెరవేర్చటం, ఒక లక్ష్యాన్ని చేరుకోవటం. అంటే దేవుడు కాలక్రమేణా మానవులందరిలో తన ప్రేమతో నింపబడాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకుంటే తప్ప దేవుని ప్రేమ వారి జీవితాలలో దేవుని యొక్క లక్ష్యము నెరవేరదండి. దేవుని ప్రేమ మాత్రమే మన జీవితాల్లో పరిపూర్ణతను అనుగ్రహింప చేస్తుంది. మరి మన ప్రవర్తన ద్వారా మనం ఏం చేస్తామంటే అగమ్యుడైన దేవుణ్ణి సుగముడుగా మనం చేస్తాం. కనిపించని దేవుడిని మన ద్వారా ప్రత్యక్షంగా మానవాళికి మనం కనపరుస్తాం. హల్లెలూయా! అంటే మానవాళి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రేమే. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుటే మరి ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. మరి మరి ఎప్పుడు మనల్ని ఆయన మరి తనకి కుమారులుగా చేసుకున్నాడు. ఎప్పుడో మనల్ని కుమారులుగా ఎప్పుడో నిర్ణయించాడంట. అంటే క్రీస్తుతో పాటు సమానంగా కుమారులుగా, కుమార్తెలుగా మనము మరి అందులో కొనసాగాలంటే ఈ ప్రేమను కనబరిచే మరి యొక్క క్రియలు కూడా మనము కలిగి ఉండాలి. యోహాను 17:23లో క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ, అయ్యా వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అంటే ఎలాగున తండ్రి కుమారుడిని ప్రేమించాడో కుమారుడు తన ప్రేమను తన శిష్యులలో రంగరించి పోశాడు. ఇప్పుడు శిష్యులు ఆ పొందుకున్న ప్రేమను మరి తమ తోటి విశ్వాసులకి పంచిపెడుతున్నారు. వారు రాసిన పత్రికల ద్వారా దేవుని ప్రేమ ఏంటనేది మనము తెలుసుకుంటున్నాము. ఆ ప్రేమ క్రియాపూర్వకమైన ప్రేమ సాటివాన్ని ప్రేమించడం ద్వారా మనం పరిపూర్ణులుగా చేయబడుతున్నామని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నట్లుగా చూడగలము. దేవుడు ఆత్మస్వరూపి. మరి ఆయన నేరుగా ప్రజలకు తను తాను ప్రత్యక్షపరచుకోలేడు, కానీ ప్రేమించే ప్రక్రియలో మరి దేవుడు యొక్క పరిపూర్ణత మానవునిలో పరిపూర్ణమవుతా ఉంది. యేసుక్రీస్తు చేసిన త్యాగములో మనము దేవుని ప్రేమతో నింపబడిన వారమై మరి ఈ త్యాగపూరితమైన ప్రేమను మనము కూడా కనపరచటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక.
ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. మనం ఒకరినొకరు ప్రేమిద్దాం. మరి ఆ ప్రేమ వల్ల దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగుద్ది. అట్టి విధంగా దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.